మొన్నటికి మొన్న ఏదైతే హైదరాబాద్ పరిధిలో ఉన్న ఉర్దూ యూనివర్సిటీ భూముల విషయం కూడా అదే రకంగా చర్చ పెట్టారు. అంటే ఏది జరగక ముందే వాస్తవానికి ప్రభుత్వం ఏదైనా మంచి చేసే ప్రయత్నం చేసినా కూడా ఏ రకంగా కాళ్ళల్లో కట్టెలు పెట్టాలి, ఏ రకంగా సంక్షేమాన్ని అడ్డుకోవాలి, ఏ రకంగా ప్రజల్ని ఇబ్బందిలో పెట్టాలి, ఏ రకంగా విద్యార్థులని రెచ్చగొట్టాలి, ఏ రకంగా నిరుద్యోగులని ఉద్యోగాలు ఇస్తలేరని చెప్పి రెచ్చగొట్టి వాడుకోవాలి, ఈ అంశం పైన దృష్టి పెట్టి పదే పదే మాట్లాడతారు. హరీష్ రావు గారు నేను సూటిగా సరే మీకంటే వయసులో నేను చాలా చిన్నవాడిని, రాజకీయంగా కూడా మీకున్నంత 70,000 పుస్తకాలు చదువుకున్న వాళ్ళు నాకు ఎవరు గురువులు లేరు, మీకు మీ మామున్నట్టు. నీకున్న రాజకీయ అనుభవం నాకు లేదు, కానీ నాకున్న పరిజ్ఞానంలో నాకున్న అవగాహనలో మన పైన ఏమన్నా ఆరోపణలు వచ్చినప్పుడు మనం ఒక ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు లేదా దేనిపైన మాట్లాడాలనుకుంటున్నప్పుడు లేదా ఇతరుల పైన మనం బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు మన పైన ఆరోపణలు వచ్చిన వాటిని చెడిపేసుకోవడమో తోడ్చేసుకోవడమో లేదా వచ్చినాయి అని వాస్తవాన్ని అంగీకరించడమో ఏదో ఒకటి మనం స్పష్టత ఇచ్చి ఇతరుల పైన మాట్లాడితే బాగుంటుంది. ఆరోపణలు చేసింది రాజకీయ పరంగా నేను మీ పైన ఆరోపణలు చేశానంటే మీరు అంగీకరించకపోవచ్చు, కానీ స్వయాన మీ ప్రభుత్వంలో మీ కుటుంబంలో ఉన్న మీ కుటుంబ సభ్యురాలు నువ్వు ఒక దొంగవి, నువ్వు లంగవి, నువ్వు లఫూట్వి లఫంగివి అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి స్వయాన కేసీఆర్ గారిని పీకి కట్టలు కట్టిర్రా తెలంగాణకి అని చెప్పి అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. దానిపైన ఈ రోజు కూడా నువ్వు నోరు మెదుపలే, దానిపైన నువ్వు మాట్లాడే సార్ నీ పైన మాట్లాడకపోతే నువ్వు మాట్లాడకపోయినావు. కేసీఆర్ గారిని అన్నాక కూడా మీరు మాట్లాడతలేరంటే మీరు ఎంత దొంగలో తెలంగాణ రాష్ట్రానికి అందరికీ అర్థమైంది.